భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా దేవాలయ భూముల భూమార్పిడి యోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ మార్కాపురం జిల్లా అధ్యక్షులు వీరారావు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం కార్యాలయ పరిపాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. విశాఖపట్నం జిల్లా పరిధిలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు చెందిన విలువైన భూములను ఏపీఐఐసికి అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విహెచ్పి ఆరోపించింది. ఈరోజు మార్కాపురం విశ్వ హిందూ పరిషత్ మార్కాపురం జిల్లా నుండి ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సింహాచలం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి కాబట్టి రాష్ట్రంలో ఉన్న మన భూములు దేవాలయం కోసమే ఉంచాలి. ఈ దేవాలయం భూములు పూర్వం రాజులు కానీ భక్తులు కానీ దేవాలయ నిర్వహణకు ధూపదీప నైవేద్యాల కోసమని ఇచ్చారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం వారు కానీ అన్య మతస్థులు కానీ వాటిని ఆక్రమిస్తున్నారు. వాటి మీద ప్రభుత్వం వారు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. కానీ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో విశ్వ హిందూ పరిషత్ ద్వారా నిరసనలు మరియు ధర్నాలు మరియు ముట్టడిలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు దీన్ని ఇప్పటికైనా ఆలోచన చేసి దేవాలయం భూములు దేవాలయ పరిరక్షణ కోసమే ఉంచాలని కోరుకుంటున్నాం. ఈరోజు మార్కాపురం విశ్వ హిందూ పరిషత్ మార్కాపురం జిల్లా నుండి ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సింహాచలం భూములు